గుంపల్లి నరసింహ. గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న. కేటీఆర్ ఎవ్రీ ఎలక్షన్లో ఫెయిల్, రిజైన్ చేయాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా. నేను ఒకటి చెప్తున్నా, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు కావచ్చు, కానీ నేను జాతకాలు నమ్మను. కానీ కేటీఆర్ గారి జాతక రీత్యా ఆయనకు సీఎం అయ్యే అవకాశమే లేదట, ఆయనకు రాజ్యయోగమే లేదట. కవిత గారికి అద్భుతమైన రాజ్యయోగం ఉన్నది, కవిత గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇది గమనించే కవిత గారి మీద వీళ్ళు కుట్రలు చేసిండు. కవిత గారికి అసెంబ్లీ సీటు ఇవ్వకుండా, కవిత గారు రెండోసారి ఎంపీగా నిలబడితే ఓడగొట్టడానికి ఎవరిని నిజామాబాద్కు ప్రచారం పంపకుండా సొంత ఇంట్లో వాళ్ళే తండ్రి, అన్న, బావ అనే సొంత మనుషులే కవిత గారిని ఓడగొట్టి చులకన చేసి అనేక కుట్రలు చేసి ఆమెను ఆపాలని చూసిండు. కానీ ఆమె బతుకమ్మ రూపంలో ఊరు తిరిగింది, బతుకమ్మను ఎత్తుకొని గ్రామం గ్రామం తిరిగింది, ప్రపంచం అంతా తిరిగింది. ఆమె అంబిషన్ ఉన్న ఒక లేడీ, ఒక ఉమెన్. ఆమెను ఆపడం కేటీఆర్ వల్ల కాదు, కేసీఆర్ వల్ల కాదు. ప్రజలు రాబోయే రోజుల్లో కవిత గారిని అక్కున చేర్చుకుంటారు, నెత్తి మీద ఎత్తుకుంటారు. కేటీఆర్ మాటలు కావచ్చు, ఆయన నడవడిక కావచ్చు, ఆయన ప్రవర్తన కావచ్చు, మొత్తం నెగటివ్. మనిషి దగ్గరికి పోయి కూడా నమస్కారం చేస్తే మనిషిని పట్టించుకొని కుసంస్కారి అతడు. కాబట్టి కేటీఆర్ అట్టర్ ఫ్లాప్. కేసీఆర్ కొడుగ్గా ఏదో లీడర్ లాగా కనిపించింది, కానీ నిజంగా ఆయన స్వతహాగా లీడర్ కాదు. ఈరోజు కవిత గారు కనీసం ప్రచారానికి వెళ్లకుండా 40 మంది అభ్యర్థులను గెలిపించుకొని 2 వైస్ చైర్మన్లను కూడా గెలుచుకునే అవకాశాన్ని ఉన్నది. అది లీడర్షిప్, అది వ్యూహం, అది ప్రజల్ని ఆకట్టుకునే గుణం.